ఈ హీరో హీరోయిన్ కలిసి ఏం చేశారో తెలుసా? ఫ్రెండ్స్, ఈ హీరో హీరోయిన్ అయితే కలిసి ఏం చేస్తారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ముందుగా ఈ హీరో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటో చూద్దాం. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా, వార్తా ఆఫ్ సినిమా, ద ఫిలిం న్యూస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 27, సమయం రాత్రి 7:30. కల్కి 2 షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అమితాబ్ బచ్చన్ గారు మరియు కమల్ హాసన్ గారు హైదరాబాద్ సెట్స్లో ఉన్న పిక్చర్స్ అయితే బయటకు వచ్చాయి. KHXRK, కమల్ హాసన్ గారు మరియు రజనీకాంత్ గారి కాంబో అయితే అనౌన్స్ అయింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లో ఇప్పటికే వీళ్ళు 21 సినిమాల్లో కలిసి నటించారు. 47 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ కలిసి నటించబోతున్నారు. దర్శకుడు నల్సన్ దిలీప్ కుమార్ అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే అనిరుద్ధ్ అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు. అయితే ముందుగా ఈ కాంబోని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తీసుకురావాలి అనుకున్నారు, కానీ ఈ ప్రాజెక్ట్ అయితే నల్సన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 26 విజయ్ దేవరకొండ మరియు రష్మికల వివాహం అయితే ఉదయపూర్లో జరిగింది. వివాహానంతరం వీరిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వారి వెడ్డింగ్ రిసెప్షన్ కి అయితే ఆహ్వానించారు. రిసెప్షన్ అయితే మార్చి 4 హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో అయితే జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు మరియు హరిశంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. స్పిరిట్ సినిమా నుంచి రెండవ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. వివేక్ ఒబెరాయ్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ గారి తదుపరి చిత్రం కల్ట్ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకి స్టోరీ అండ్ డైరెక్షన్ విశ్వక్ గారే. ఈ సినిమాకి రవి బస్రూర్ గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి సంకీ ఆఫ్ డ్యూటీ అనే ఒక లిరికల్ సాంగ్ కూడా బయటకు వచ్చింది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ గారు రవి బస్రూర్ గారికి ఒక రాలెక్స్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ సందర్భంగా కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు గారు చిరంజీవి గారికి మరియు మిగతా టీం సభ్యులందరికీ సన్మానం చేశారు. నాగ చైతన్య గారి 25వ చిత్రం రాజమౌళి గారి డైరెక్షన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్లు ఒక రూమర్ అయితే వచ్చింది. రీసెంట్ గానే రాజమౌళి గారు నాగ చైతన్య గారి ఇంటికి వెళ్ళారు, అందుకే ఈ రూమర్ అయితే బయటకు వచ్చింది. అయితే రాజమౌళి గారు రీసెంట్ గానే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇండియాస్ లార్జెస్ట్ మోషన్ అండ్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ స్టేజ్ మోకాప్ ల్యాబ్స్ ని ఇనాగ్రేట్ చేశారు. ఈ మీటింగ్ దానికోసమే ఛాన్స్ అయితే ఉంది. అలాగే వారణాసిలోని కొన్ని కీ సీక్వెన్సెస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. రీసెంట్ గా రాజమౌళి గారు వారణాసిలోని ఉగ్రవాది సీక్వెన్స్ గురించి అయితే ఒక క్వశ్చన్ చెప్పారు. సమ్ ఆఫ్ ది మోస్ట్ హై ఆక్టేన్ పవర్ఫుల్ యాక్షన్ ఎవర్ అటెంప్టెడ్ ఇన్ సినిమా అని చెప్తారు. తర్వాత ఈ హీరోయిన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ కూడా చూద్దాం. ఇంకెంతసేపు రా? A few moments later. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే 2000 years later. ఆమె మొత్తాన్ని మ్యాటర్కి వచ్చాడు. అయితే రీసెంట్ గానే వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ లో స్పెషల్ దమ్ బిర్యానీ అయితే తిన్నారు. నాగ చైతన్య గారి 24వ సినిమా వృషకర్మ టీజర్ అయితే మార్చి 5 రిలీజ్ అవుతున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ కొన్ని రిపోర్ట్స్ లో మార్చి 3 అని కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి విరూపాక్షని డైరెక్ట్ చేసిన కార్తిక్ దండు గారు. అలాగే మీనాక్షి చౌదరి గారు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. నాని గారి పుట్టినరోజు సందర్భంగా సుజిత్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సినిమా పేరు వచ్చేసరికి బ్లడీ రోమియో. అలాగే ఈ సినిమా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో పార్ట్ అని సుజిత్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అలాగే నాని గారి తదుపరి చిత్రం ప్యారడైజ్ నుంచి హాయాషర్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ తో పాట అయితే ఫుల్ ట్రెండ్ అయింది. కాకపోతే ఒక చిన్న కాంట్రవర్సీ అయితే జరిగింది. బాబా జాక్సన్ అనే ఒక నార్త్ ఇండియన్ డాన్సర్ అయితే ఈ పాటలోని స్టెప్స్ అన్ని తన వీడియో నుంచి చూసే కాపీ కొట్టారని చెప్పాడు. అలాగే తను అప్లోడ్ చేసిన వీడియో అయితే చూపించడం జరిగింది. తమిళ స్టార్ హీరో మరియు టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ గారికి ఆయన భార్య సంగీత గారు అయితే డైవర్స్ నోటీస్ పంపించారు. ఒక యాక్ట్రెస్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నారని చెంగల్పట్టులోని ఫ్యామిలీ కోర్టులో అయితే పిటిషన్ ఫైల్ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 20వ కోర్టుకి హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపించారని తెలుస్తుంది. జై హనుమాన్ పూజా సెరమనీ అయితే అంజనాద్రి బెట్టాలో జరిగింది. రిషబ్ శెట్టి గారితో పాటు ప్రశాంత్ వర్మ గారు మరియు తేజ సజ్జా గారు కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. రామ్ చరణ్ గారి తదుపరి చిత్రం పెద్ది నుండి సెకండ్ సింగిల్ రై రై రారా పాట అయితే విడుదలవుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన చిక్రీ పాట అయితే మంచి ప్రజాదరణ పొందింది. అడవిశేష్ గారి తదుపరి చిత్రం డెకాయిట్ నుంచి రూబారు పాట అయితే ఫిబ్రవరి 27వ విడుదలైంది.
మహేష్ బాబు గారు మరియు రాజమౌళి గారు గొడవ పడుతున్నట్లు ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అయితే వచ్చింది. ఆ వీడియో చాలా రియలిస్టిక్ గా ఉండడంతో ఆర్జీవి గారు సినిమా ఈజ్ డెడ్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీ విష్ణు గారి సినిమా విష్ణు విన్యాసం అయితే ఫిబ్రవరి 27వ తారీఖున విడుదలైంది. అల్లు అర్జున్ గారికి పుష్ప 2కి గాను ఫిల్మ్ఫేర్ సౌత్ బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. అయితే మృణాల్ ఠాగూర్ గారు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక బొకే అయితే పంపించారు. దానికి అల్లు అర్జున్ గారు హోప్ టు వర్క్ విత్ యూ సమ్డే అని ఒక స్టోరీ అయితే పెట్టారు. ఎప్పటిదాకా మన వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.